ఎస్ ట్రేడర్స్, బిట్కాయిన్ అప్డేట్ చూడండి ఒకసారి. నిన్న నిన్న 1730 క్యాండిల్ మన ఫార్మేషన్ తెలుసు కదా. 1730 క్యాండిల్, ఓన్లీ 1730 క్యాండిల్ మీదనే మన ఎంట్రీ అండ్ టార్గెట్ ఫిక్స్ అవి అంతే. టైం ఫ్రేమ్ 1 అవర్ వచ్చేసి. ఓకే, నిన్నటి 1730 క్యాండిల్ తర్వాత చూడండి, మనకు క్యాండిల్ బ్రేక్ అయింది, ఒక క్యాండిల్ తోటి బ్రేక్ అయింది. తర్వాత ఉన్న రెసిస్టెన్స్ని టచ్ చేసింది, ఆ తర్వాత అక్కడే ఉండిపోయింది. ఇది రెసిస్టెంట్ అయింది. ఓకే, మళ్ళీ ఈరోజు 1730 వరకు వచ్చేసింది. ఆ రెసిస్టెంట్ ఆ, కింద సపోర్టు మధ్యలో ఉండిపోయింది. ఇది మీ ముందు కలర్స్ ఎందుకు మారుస్తున్నా అంటే, ఇది అంతకుముందుకు రెసిస్టెన్స్ అయింది కనుక. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఇది రెసిస్టెంట్ అయింది. ఓకే, ఇది ఒక రెసిస్టెంట్ ఉంది. ఇప్పుడున్న మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఇది సపోర్ట్గా చేంజ్ అయిన తర్వాత ఒకవేళ ఈ సపోర్ట్ చేంజ్ అయిన తర్వాత ఒకవేళ అంటే ఆల్రెడీ ఇప్పుడు 2 సపోర్ట్లను టచ్ చేసి పైకి వెళ్తుంది. ఇక్కడ క్యాండిల్ పైన ఈ క్యాండిల్ ఇప్పుడు ఉంది కదా 1930 క్యాండిల్ పైన ఆల్రెడీ 1730 క్యాండిల్ ఇది ఈ రోజుది, దీనిపైన బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత అంతా ముందుకున్న రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది ఈ క్యాండిల్ పైన ఒకవేళ ఇప్పుడున్న ప్రజెంట్ హై దీనిపైన కనుక ఎంట్రీ తీసి పెట్టుకుంటే, అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఈ క్యాండిల్ పైన ఎంట్రీ, ఇదే గ్రీన్ క్యాండిల్ కింద కానీ ఈ రెడ్ క్యాండిల్ కింద కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ వరకు డైరెక్ట్ టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇది గమనించండి. రేపటి వరకు కానీ మిడ్ నైట్ వరకు కానీ జరగవచ్చు. ఇది ఆఫ్టర్ 2:30 వరకు కూడా జరగవచ్చు, 2:30 3:30 వరకు. ఓకే, ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసి పెట్టుకోండి. ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, విక్లో రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ విక్ కింద నియర్ బై ఉన్న విక్ కింద స్టాప్ లాస్ తగ్గించుకోవచ్చు. అదొక ప్లాను. మొత్తానికి ఈ విక్ పైన మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మాత్రం కిందికి డౌన్ కావాలంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ పడాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ ఇక్కడ కింద పడితేనే మనకు డౌన్ ట్రెండ్ చూడాలి. లేదు అంటే ప్రజెంట్ మాత్రం అప్ సైడ్ మాత్రమే చూడాల్సి వస్తుంది. ఇక్కడ వరకు 86, 800, 900 వరకు. ఓకే, అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా.